ఓకే. ఈ వీడియోలో మనము ఆ సెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. హౌ టు క్రియేట్ ఏ సెక్షన్. అసలు సెక్షన్ ఎందుకు సార్ అంటే ఒక స్క్రీన్ క్రియేట్ చేయడం కోసం యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. తర్వాత సెక్షన్ క్రియేట్ చేయాలి. ఈ సెక్షన్లో ఈ ప్రాపర్టీని కాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఫ్లో యాక్షన్, నెక్స్ట్ ఫ్లో క్రియేట్ చేయాలి. ఇదంతా తర్వాత కదా. ఇప్పుడు సెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో నేను క్విక్గా చెప్తాను చూడండి. ఓకే. నేను నా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యాక డెవ్ స్టూడియో నుంచి యాప్ ఎక్స్ప్లోరర్ నుంచి నేను సెక్షన్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నానంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఓకే అక్కడ వరకు తీసుకున్నాను. సో దీనిపైన రైట్ క్లిక్ ఇస్తాను. రీఫ్రెష్ చేసుకోండి బెస్ట్. రైట్ క్లిక్ క్రియేట్ సెక్షన్ ఎప్పుడు కూడా యూజర్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి సెక్షన్ క్రియేట్ ఓకే క్లిక్ చేయండి. ముందు ఒకటి క్రియేట్ చేసి నేను క్లోజ్ చేసి పడేశాను. ఓకే. స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ డేటా, ఓకే స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ సెక్షన్ని నేను రిమెంబర్ చేయడానికి సెక్షన్ అనే పేరుతో స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చి నాకు ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో బై డిఫాల్ట్గా ఉంది. సో నో ఇష్యూస్ నాకు. సో నేనేం చేస్తాను, క్రియేట్ అండ్ ఓపెన్ జనరల్గా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే. క్రియేట్ అండ్ ఓపెన్ క్విక్గా చెప్తాను కొద్దిగా. ఇది వచ్చి టెంప్లెట్ ఎలా చేంజ్ చేయాలనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకు కనిపించే స్క్రీన్ ఎలా ఉండాలనేది ఇది చెప్తుంది. ఈ మోడల్లో కనిపించాలా, ఏ మోడల్లో కనిపించాలా అనేది. బట్ ఇది యూజ్ చేసి మనం క్రియేట్ చేయము కాబట్టి నేను దీనికోసం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్లోకి వెళ్తాము. సబ్మిట్. ఓకే. ఫో డైనమిక్ లేఅవుట్ వచ్చింది కదా, డిలీట్. ఒక డైనమిక్ లేఅవుట్ సరిపోద్ది మనకి, రెండు అవసరం లేదు. సో ఇక్కడికి వెళ్ళాక మనం వచ్చి మనకు కావాల్సిన డేటాని డ్రాగ్ డౌన్ చేసుకోవడమే. టెక్స్ట్ ఇన్పుట్ ఎందుకు ఇస్తున్నా అంటే చూడండి, నేను డేటా మోడల్లో ఏమేమి క్రియేట్ చేశాను, ప్రాపర్టీ క్రియేట్ చేశాను కదా. ప్రాపర్టీలో నాకు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, స్టూడెంట్ నేమ్ అనేది టెక్స్ట్ ఇన్పుట్ కాబట్టి స్టూడెంట్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ డేటా క్యాప్చర్, నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాను. డ్రాగ్ డౌన్, ఈ బాక్స్లోకి డ్రాగ్ డౌన్ చేయాలి. బయటికి డ్రాగ్ డౌన్ చేస్తే అది అవ్వదు. చూడండి, బయటికి ఇలా డ్రాగ్ డౌన్ చేస్తామంటే అవ్వదు. ఈ బాక్స్లో మాత్రమే డ్రాగ్ డౌన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి జెండర్ వచ్చి నేనేమి ఇచ్చాను, టెక్స్ట్ ఇన్పుట్టే ఇచ్చాను. ఇలా డ్రాగ్ డౌన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా ఇలా డ్రాగ్ డౌన్ చేసేయచ్చు. ఇలా మ్యాచింగ్ కూడా అయిపోద్ది ఇక్కడ నుంచే చేస్తే. మ్యాచింగ్ మీన్స్ ఎంబెడెడింగ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇలా డైరెక్ట్ డ్రాగ్ చేయొచ్చు, లేదు అంటే మ్యాచ్ చేయాలి. సో ఈ రెండింటికి మ్యాచ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, జెండరు నేను మ్యాచ్ చేస్తాను. స్టూడెంట్ నేము, ఫోన్ నెంబర్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ అది. ఇక్కడ ప్రాపర్టీ అదే ప్రాపర్టీ మనకి డాట్ పెట్టి ఇక్కడ డాట్ కొడితే మనకి ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా చూపించేస్తాయి. ఫస్ట్ స్టూడెంట్ నేము, డబుల్ క్లిక్ చేయండి, సబ్మిట్. స్టూడెంట్ నేమ్ మ్యాచ్ అయిపోయింది. అది ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్, స్టూడెంట్ నేమ్ తర్వాత ఫోన్ నెంబర్లోకి ప్రాపర్టీలోకి వెళ్ళి డాట్ కొడితే ఫోన్ నెంబర్. ఓకే. డబుల్ క్లిక్, సబ్మిట్. ఓకే. ఇలా మ్యాపింగ్ అయ్యాక మనము సేవ్ చేసి రన్ చేస్తే స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నాకు క్యాలెండర్ ఏ ఫార్మేట్లో ఉందో ఫస్ట్ చూసుకోండి. దీన్ని ఎడిట్ కూడా మనం చేయొచ్చు. ఓకే. ప్రజెంటేషన్లోకి వెళ్ళి ఎడిట్ చేసేయచ్చు. సెగ్మెంటెడ్ ఫార్మేటా, ఏ ఫార్మేట్ కావాలనేది. సో డేట్ అండ్ టైమా, వాట్ ఎవర్ ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. నేను చూపిస్తే చూడండి. ఇది జెండర్ వచ్చి నాకు ఇంత పెద్దగా ఉంది కదా, నేను చిన్నగా వెర్టికల్గా మారుస్తాను. ప్రజెంటేషన్లోకి వెళ్ళి హారిజెంటల్లోకి మార్చేస్తే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ ఫార్మేట్, ఇక్కడ స్టాండర్డ్లో ఉంచి సబ్మిట్ కొట్టాను. స్టాండర్డ్లో వచ్చింది. ఇలా జెండర్ సెలెక్ట్ చేసుకోమని, కానీ నాకు ఇది కొద్దిగా చిరాగ్గా ఉంది కాబట్టి స్టాండర్డ్ తీసేసి సెగ్మెంటెడ్ ఫామ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. స్టాండర్డ్ తీసేసి అదర్లో పెట్టి ఇక్కడ వచ్చి డ్రాగ్ డౌన్ కొడితే సెగ్మెంటెడ్. ఓకే.
చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో సెగ్మెంటెడ్ ఫామ్లోకి వచ్చింది. ఓకే, ఇది సేవ్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మనకి స్క్రీన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేవ్. ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళి ప్రీవ్యూ చేయొచ్చు మనం ఎలా స్క్రీన్ వస్తుందని. ఎలా స్క్రీన్ వస్తుంది అనమాట. ప్రీవ్యూ చేస్తే మనకు రావాల్సిన స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ ఇది ఇలా వచ్చింది కదా. ఈ స్క్రీన్లో మనం డేటాని ఎంటర్ చేయొచ్చు. నేము, జెండరు, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎలా పెట్టాలి, ఇలా క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాలెండర్ వ్యూని కూడా మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫాదర్ నేము. సో క్యాలెండర్ వ్యూని మార్చాలనుకోండి, ఇది సబ్మిట్ చేయడానికి రాదు. సబ్మిట్ చేయాలంటే మనం ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసి ఫ్లోని క్రియేట్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడికి వెళ్తాను. ఏదో ఎడిట్ ఆప్షన్ సన్లా వస్తుంది కదా, అది ఎడిట్ ఆప్షన్. ప్రజెంటేషన్లోకి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ని మార్చాలనుకుంటున్నాను. ఎలా మార్చాలనుకుంటున్నాను, లేబుల్ ఫార్మాట్ స్టాండర్డ్ నుంచి తీసే స్టాండర్డ్ లేబుల్, స్పిన్నర్ కాకుండా డ్రాప్ డౌన్ కావాలి నాకు. నాకు నాకు ప్రీవియస్ 10 ఇయర్స్ ఎందుకు డేట్ ఆఫ్ బర్త్కి అవసరం లేదు. 0 ఇయర్స్, ప్రీవియస్గా 100 ఇయర్స్. అంతకంటే ఎక్కువ మనిషి బతకడు, నా కాలేజీలో అసలు జాయిన్ అవ్వడు. ఓకే, డిస్ప్లే ఇన్ మంత్ లాంగ్ ఫార్మాట్ అంటే జనవరి ఫిబ్రవరి అలా వస్తుంది, అలా పెట్టుకుంటున్నాను. ఓకే, సబ్మిట్, సేవ్, యాక్షన్, ప్రీవ్యూ. ఇప్పుడు చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఎలా వస్తుంది. క్యాలెండర్ మారింది కదా, ఫుల్ మంత్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ప్రీవియస్ 100 ఇయర్స్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, ఇలా మనకి ఏం కావాలన్నా చేసుకోవచ్చు. డైనమిక్ లేఅవుట్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ మనకు వస్తుంది ఆప్షన్. ఎస్, ఇది కూడా ప్రజెంటేషన్లో చేంజెస్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ పెడితే లెఫ్ట్కి ఉంటుంది, రైట్ పెడితే రైట్కి వస్తుంది. సబ్మిట్, ఇలా రైట్కి వస్తుంది. ఓకే, లేదు డిఫాల్ట్, సబ్మిట్. ప్రజెంటేషన్ రైట్ కాకుండా నన్, సబ్మిట్. సో ఇలా సేవ్ చేసి మనం రన్ చేసే ఆప్షన్ రాదు, ఎందుకంటే మనం ఫ్లో యాక్షన్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓన్లీ ప్రివ్యూ మాత్రమే చేయగలం. ఓకే, సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదో వాడు సెలెక్ట్ చేసుకొని ఏదో స్క్రీన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.